ఈ మౌత్ పబ్లిసిటీ ఈ ఛార్జెస్ అనేవి ఎలా వస్తాయి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ మనం ఏబిసిడి ఫార్ములాకి వెళ్దాం. ఏ అనేటువంటి వ్యక్తి వారి దగ్గర ఉన్నటువంటి డబ్ల్యూఎస్ అకౌంట్లోంచి ఈ ఓటీటీ కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్స్ ఇస్తారు, అంటే యాక్సెస్ కోడ్. వీరికి వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5% వితౌట్ జిఎస్టీ 5% వాళ్ళకి వచ్చేస్తుంది. ఈయన యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్ బి కాబట్టి బికి ఇచ్చేస్తాడు. బి అనే వ్యక్తికి ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని యాక్సెస్ కోడ్స్ ఆయన కొనుక్కున్నాడో డబ్ల్యూఎస్ నుంచి, ఏ డబ్ల్యూఎస్ అక్కడ నుంచి అయినా సరే కొనుక్కున్నాడో వారికి ఒక్కొక్క యాక్సెస్ కోడ్ 750 రూపాయలు కాబట్టి దాంట్లో నుంచి 50 రూపీస్ వీళ్ళకి ఎంపీసీగా వస్తుంది. ఎవరికి? బికి. అలాగే బి నుంచి బికి ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళందరికీ 25 రూపీస్ ఎంపీసీ వెళ్తుంది. మౌత్ పబ్లిసిటీ ఛార్జ్ అంటే ఇక్కడ 2 విషయాలు. ఆ స్టాక్ పాయింట్ పెట్టుకున్న వాళ్ళకి, యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్ పెట్టుకున్న వాళ్ళకి ప్రతి కూపన్కి 50 రూపాయలు, ఆయనకి రిఫరల్ ఇచ్చినటువంటి 25 మందికి కూడా, పైన 25 మందికి ఈ ఎంపీసీ అనే ఇన్కమ్ వాళ్ళకి 25 లెవెల్స్కి వెళ్తుంది. అంటే 2 విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్సెస్ కోడ్ ఇచ్చిన కోడ్ స్టాక్ పాయింట్ బీప్ ఉన్నాయి కాబట్టి ఈయన సికి అమ్మేసుకుంటాడు. సి ఎవరు? ఈ స్టాకబుల్ కాయిన్స్ 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ కూపన్ కోడ్స్ కొనుక్కోవచ్చు, యాక్సెస్ కోడ్స్ కొనుక్కోవచ్చు. ఈ సి అనేవాడు కొనుక్కున్న తర్వాత కూపన్ క్రియేట్ చేసుకుంటాడు. అది ఇందా చెప్పాను మీకు కూపన్స్ ఎలా తీస్తారండి. ఈయన కూపన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మళ్ళీ ఈయనకి ఆ 1000 కాయిన్స్ తోటి 1000 రూపాయలు వెళ్ళిపోద్ది. 500 కాయిన్స్ అయితే 500 రూపాయలు ఈ కూపన్ క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్ వాళ్ళది అయినటువంటి వారికి వెళ్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఈ సి అనే వ్యక్తి నుంచి, ఈ కూపన్ క్రియేట్ చేస్తున్న వ్యక్తి నుంచి 25 లెవెల్స్ కూడా అవి వెళ్తున్నాయి మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్. ఇక్కడ ఈయన 1000 రూపాయలు, ఈయన 1000 కాయిన్స్ ఇక్కడ కట్ అయ్యి కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే డి అనే వ్యక్తి దాన్ని 1750 రూపాయలకి అమ్మేసుకుంటాడు. ఏంటి? ఓటీటీ కూపన్ ఏలోనైతే, బిలోనైతే 1250కి అమ్ముతారు. కానీ యాక్సెస్ కోడ్ మాత్రం 750 అన్ని కామనే. అయితే ఇప్పుడు ఈ డి అనే వ్యక్తి దీన్ని రిటర్న్ చేసుకోవడం లేదా దాన్ని గ్రీన్ చేసుకుంటాడు కాబట్టి ఇక్కడి నుంచి ఈయనకి పైన 25 మందికి కూడా మళ్ళీ ఎంపీసీ వస్తుంది. వాడికి 1000 కాయిన్స్ వచ్చేస్తాయి. బి అయితే 500 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. ఏ అనే వ్యక్తి 5% వచ్చేస్తుంది. ఆయన సి అనే బి అనే వ్యక్తికి యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్కి ఇచ్చేస్తారు. ఆయనకి 50 రూపాయలు వస్తుంది. పైన 25 మందికి ఎంపీసీ వస్తుంది. ఈయన సి అనే వ్యక్తికి స్టాకబుల్ కాయిన్స్ ఉన్న వ్యక్తికి ఇది అమ్మేస్తాడు. ఆయన కూపన్ క్రియేషన్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి 25 లెవెల్స్ ఇక్కడ మనం ఏదైతే ఎంపీసీ అనుకున్నామో అవి వెళ్తాయి. ఈయన డి అనే వ్యక్తికి అమ్ముకుంటే ఆయన ఏమో రిటర్న్ చేసుకుంటాడు. ఆ రిటర్న్ చేసిన దగ్గర నుంచి 25 లెవెల్స్ మళ్ళీ ఎంపీసీ ఈ మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ వెళ్తాయి. ఇది దీని విషయం. అయితే కూపన్ క్రియేషన్ చేసుకున్న వాళ్ళు వారు 750 రూపాయలతో కూపన్ స్టాక్ పాయింట్ కొనుక్కున్నా ఇక్కడ ఈయన సి అనే వ్యక్తి డి అనే వ్యక్తికి 1750కి అమ్మేస్తారు కాబట్టి, లేదా 1250కి అమ్మేస్తారు కాబట్టి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఇంకొక కూపన్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక కూపన్ కొనుక్కోవాలి 750కి. మళ్ళీ కూపన్ క్రియేట్ చేసి డి అనే వ్యక్తికి మళ్ళీ అమ్ముకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఏ డి అయినా సరే. డి అంటే రిటర్న్ చేసుకున్న వాళ్ళు అనమాట. ఇది దీనికి సంబంధించిన విషయం. లాస్ట్ టైం మనం ఏం చేస్తాం అంటే ఎవరి దగ్గర రెడీమైందో అక్కడి నుంచి మాత్రం 25 రోజులు వెళ్ళేవి. అక్కడి నుంచి మాత్రం 25 మందికి వెళ్ళేవి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? కూపన్ స్టాక్ పాయింట్ నుంచి 25 లెవెల్స్ ఎంపీసీ, కూపన్ క్రియేషన్ దగ్గర నుంచి 25 లెవెల్స్ ఎంపీసీ, కూపన్ రీడింగ్ నుంచి 25 లెవెల్స్ ఎంపీసీ. అంటే 3 చోట్ల వస్తుంది. ఇప్పుడు
ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒకే కూపన్ మీద 4 రకాల ఆదాయాలు వెళ్తున్నాయి. అంటే 3 రకాల 25 ఎంపీసీలు, మరొక 3 రకాలు ఏమవుతున్నాయి, 5% ఈ డబ్ల్యూఎస్కి, యాక్సిస్ స్టాక్ పాయింట్కి 50 రూపీస్, కూపన్ క్రియేషన్ చేసిన వారికి 1000 రూపాయలు ఏ టైప్లోనూ బి టైప్లోనూ 500 రూపాయలు వస్తుంది. అది అంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ కూడా మన కిందని ఒక స్టాక్ పాయింట్ ఉన్నా, మన కిందని ఒక కూపన్ క్రియేషన్ చేసుకునే వ్యక్తి ఉన్నా, లేదా మనకి ఏదైనా రెడీమ్ చేసుకున్నా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ 3 ఒకే టీంలో ఉంటే ఆ 3 ఒక దగ్గర వచ్చేస్తాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకొని నేను మీకు ఇచ్చేసినాను, మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ కన్ఫ్యూజ్ అవ్వకండి. అందరికీ జాగ్రత్తగా విని అందరికీ చెప్పండి, మళ్ళీ వినండి. థ్యాంక్ యూ.